నమస్కారం అండి. కథాలోకంకి స్వాగతం. ప్రతి వారం కొత్త తెలుగు కథలు, సస్పెన్స్ నవలలు, భావోద్వేగ ప్రయాణాలు. కాబట్టి మా కుటుంబంలో చేరండి. ఇకపోతే మన నవలలోకి వచ్చేద్దాం. 2వ ఎపిసోడ్ అన్నమాట. చివరి ఉత్తరం. రాత్రి ఇంకా గాఢంగా మారింది. వర్షం కొద్దిగా తగ్గింది. కానీ అర్జున్ మనసులో భయం మాత్రం పెరుగుతుంది. కిటికీ నుంచి కనిపించిన ఆ నీడ ఎవరితో తెలుసుకోవాలని ఆసక్తితో చేతిలో ఉన్న టార్చ్ని తీసుకుని ఇంటి వెనక ఉన్న పాత బావి వైపు నడిచాడు. బావి దగ్గరకు చేరగానే చల్లటి గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. టార్చ్ వెలుగులో బావి పాత రాతి పలక కనిపించింది. దానిపైన దుమ్ము పేరుకుని పోయింది. అర్జున్ దాన్ని తుడిచాడు. అందులో అందులో ఇలా రాసి ఉంది: నిజాన్ని వెతికేవాడు ముందుగా ధైర్యాన్ని వెతకాలి. అతను ఆశ్చర్యంగా ఆ రాతను చూస్తుండగా వెనక నుంచి అడుగుల శబ్దం వినిపించింది. అర్జున్ ఒక్కసారిగా తిరిగి చూశాడు. ఎవరూ లేరు. ఎవరు అని గట్టిగా అరిచాడు. సమాధానం లేదు. అప్పుడే నేలపైన ఏదో ఒక వస్తువు మెరుస్తూ కనిపించింది. అది ఒక పాత వెండి ఉంగరం. లోపల చిన్న అక్షరాలతో ఎస్ఆర్ అని చెక్కి ఉంది. ఎస్ఆర్ అంటే ఎవరు అని అర్జున్ తనలో తాను అనుకుంటున్నాడు. అంతలో అతని ఫోన్ మళ్ళీ మోగింది. ఈసారి ఒక మెసేజ్ వచ్చింది. ఉంగరాన్ని తీసుకుని వెంటనే ఇంటి నుంచి బయటకు వెళ్ళిపో. ఆలస్యం చేస్తే నిజం కూడా నిన్ను కాపాడుతూ. అర్జున్ గుండె బలంగా కొట్టుకుంటుంది. అతను ఉంగరాన్ని జోబులో వేసుకుని ఇంటివైపు పరిగెత్తాడు. కానీ ఇంటి తలుపు దగ్గరకు రాగానే తలుపు అప్పటికే తెరిచి ఉంది. అతను వెళ్లే ముందు అది బాగా మూసిపెట్టాడు. అయితే లోపల ఎవరో ఉన్నారు. విన్నారు కదండి 2nd ఎపిసోడ్ చివరి ఉత్తరం. అసలు ఆ మెసేజ్ పంపింది ఎవరు? ఆ ఉంగరం ఎవరిదై ఉంటుంది? అర్జున్ తిరిగి వెళ్ళేసరికి లోపల ఉన్న వ్యక్తి ఎవరు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథల కోసం కథాలోకమును సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో కొత్త కథతో కలుసుకుందాం. నమస్కారం.